ఎస్ విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. రమ్య పర్చూరి గారు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారి సేవా కార్యక్రమాలను రమ్య పర్చూరి గారితో పాటు తెలుగుదేశం వర్గాలు ఎట్లా ఆహ్వానించనున్నాయి? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకు 99 ప్రైమ్ నైమ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి పబ్లిక్ గా నేను రాజకీయాల్లోకి వస్తున్నానని కానీ ఇంకొకటి కానీ అనౌన్స్ చేయలేదు. వాళ్ళ పిఆర్ టీం ఏదైతే ఉందో వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో, అంటే ప్రస్తుతానికి నేను ఒక వ్యవస్థాపకుడునని కానీ కన్వీనర్ అని కానివ్వండి, ఇలా ఎవ్వరూ కూడా మేము ఒక కమిటీ వేసుకున్నామని కానివ్వండి, ఎవ్వరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి కూడా చేయట్లేదు. ప్రస్తుతానికి ఫ్యాన్స్ అందరూ కలిసి ఇంత ఖర్చు చేసి రాయలసీమ నుంచి ఊరువాడ కార్యక్రమం అనేది చేపడుతున్నామని చెప్పారు. అంటే అది మంచి పరిణామమే. సేవా కార్యక్రమాలు అనేవి ఒక వ్యక్తిగా కూడా చేయొచ్చు. కాబట్టి ఒక యాక్టర్ గా ఆయనను అభిమానించే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పారు, నా కట్టె కాలే వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని. ఆయన ఇప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే మేము అనుకుంటాం. ఎందుకు అనంటే ఆయన చెప్పారు మాకు 2009లో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఆయన మా పార్టీకి ఎలక్షన్ కి సపోర్ట్ చేస్తూ ఆయన బయటకు వచ్చారు, మమ్మల్ని సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైము నందమూరి ఫ్యామిలీలో ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, ప్లస్ ఇప్పుడు ఆయన సినిమాలు కూడా ఎంత బాగా ఆడుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంత మూవీ టైంలో, అంటే ఆయన మూవీస్ ఇంత రన్ అయ్యే టైంలో ఆయన వెంటనే పాలిటిక్స్ లోకి వచ్చేస్తారు అని అనుకోవటం కూడా అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటది. ఎందుకంటే ఆయన కెరియర్ అంత గ్రోత్ లో ఉన్నప్పుడు ఆయన డైవర్ట్ అవుతారని అయితే మేము అనుకోవట్లేదు. కానీ ఆయన ఫ్యాన్స్ అందరూ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేవి చేయటం అనేది నిజంగా మేము చాలా అభినందిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రేపటి రోజున ఆయన ఈ పార్టీలో ఏదన్నా కీలక బాధ్యతలు తీసుకోవాలన్నా కూడా, మా పార్టీలోకి వచ్చి కీలక బాధ్యతలు తీసుకోవాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేస్తారు. తిరునారి శేషి గారు